మహాత్ములు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు చేసిన ఏదో పని మీరు ఇప్పుడు పరువు ఉందా? ఇంకోదాన్ని మగవాడిని తీసుకొచ్చి చేసుకున్నావు. 2 పిల్లల తల్లి అక్కడ అమ్మాయి మొగుడిని వచ్చి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడుందా నీకు పరువు? నువ్వు దొంగదానివి కాబట్టి నువ్వు చేయకుండా దొంగతనంగా ఇతను చేసుకున్నావు పెళ్లి. మగవాడు దొరికాడు కదా అని చేసుకున్నావు. ఇది నిజం. మనుషుల జీవితాలతో మాటలు ఉపయోగించి మోసం జరుగుతుందో అది ఎప్పుడు కూడా తాత్కాలికమే. చాలా పద్ధతిగా ఆలోచించుకొని అమ్మాయి దగ్గర పేపర్లు సంతకాలు పెట్టించుకొని మరీ ఆవిడని పెళ్లి చేసుకున్నారు. దీని వెనకంతా కూడా ఆవిడ హస్తం కూడా ఉంది. అది అందరికీ తెలిసిందే. నా పెళ్ళం రావట్లేదు, మరి అదే మీరు చేసేది ఒకటే తప్పు అనకండి. తప్పు చేసినప్పుడు రైట్ లేదు మీకు మాట్లాడడానికి. ఆవిడ చేదైపోయింది. 15 సంవత్సరాలు ఆ పిల్లని శంక నాకు ఇచ్చేసావు తీసుకొచ్చి ఇంట్లో పెట్టి. ఏదో పని ఎవడు పెడితే ఎవడు చెప్తే చేస్తావు వెళ్ళి. ఇంకొక అమ్మాయి మొగుడిని నువ్వు పెళ్లి చేసుకుంటున్నప్పుడు దానికి ఒక పద్ధతి ఉంది కదా. అమ్మాయి నేను రైట్ చేసినా నేను చెప్పట్లే, అతనికి అదే చెప్తున్నా, నీకు అదే చెప్తున్నా. అమ్మాయి తప్పు చేసిందంటే మీరు పద్ధతిగా నిరూపించి పద్ధతిగా విడాకులు ఇచ్చి పద్ధతిగా పెళ్లి చేసుకోవాలి. ఈ దొంగదారి దొక్కింది ఎవరు ఇక్కడ? పద్ధతి అయిన ఆడదైతే చేయగలగా. ముందు అసలు ఎందుకు మేడం అలా అనాలి అంటదండి. మీరు అర్ధరాత్రులు అతను మీ ఇంట్లోకి వస్తాడు పోతాడు, మీరు ఆటోలో తిరుగుతారు, మీ పనులు మీరు చేస్తారు. బయట వాళ్ళు 100 మంది 100 చెప్తారు, నమ్మేవాళ్ళు నమ్ముతారు. మీరు తప్పు చేయని వాళ్ళైతే మీరు పద్ధతిగా నిరూపించుకునే పద్ధతి వేరే ఉంది. మీరు ఆ పద్ధతిలో నిరూపించుకోలేదే. ఆ అమ్మాయి ఏం చెప్పింది అలాగే అదే ఏదో పని చేసి కదా నువ్వు అమ్మాయిని అతను పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడు అమ్మాయి చెప్పిన దాంట్లో నిజం లేదు అని ఎవరు ఎలా అనుకుంటాం మేము? నిజం లేదంటే ముందు అమ్మాయి అనబట్టే కదా. అమ్మాయి అంటదండి 100 ఇప్పుడు ఆ అమ్మాయి ఇంకొక పక్కింటోడు వెనకింటోడితో కూడా సంబంధం ఉందని రేపు అంటది వెళ్ళి అలా చేసుకుంటారా మీరు వెళ్ళి? ఆ అమ్మాయి తప్పు అంది కరెక్టే, మరి దానికి ఒక పద్ధతి ఉంది కదా. అమ్మాయికి విడాకులు ఇచ్చి కదా పెళ్లి చేసుకోవాలి. వీళ్ళు సంతకం పెట్టుకున్నావా? ఏ సంతకం? వాళ్ళు 100 అంటారమ్మా, నువ్వు చూసావా? సంతకం పెట్టుకుంటే విడాకులు అయిపోతాయా? నువ్వు చదువుకున్నావు కదా. సంతకం పెట్టుకుంటే విడాకులు అయిపోతాయా? ఏదో చాలా రైట్ కరెక్ట్గా మేము మహాత్ములు అన్నట్టు మాట్లాడుతున్నారు. మీరు చేసిన ఏదో పని మీరు వాళ్ళు మమ్మల్ని అనబట్టే కదా. అవును, ఎందుకన్నా నువ్వు తిరిగావు కాబట్టి అంది. అంటే పడతారా? పడద్దు నువ్వను. అంతేగాని అమ్మాయి మొగుడు చేసేసుకుంటావా పెళ్లి? తల్లిదండ్రులు లేనప్పుడు ఇంటి మీదకి వచ్చేసి గొడవలు చేసి ఆ తల్లి వచ్చేటప్పుడు తెలియదు కదా తల్లిదండ్రులు ఉన్నారో లేరో. అప్పటికే ఆ సందు మొత్తం గోలగోల చేసి సందు మొత్తం గోలగోల చేశారమ్మా. కరెక్టే, మూసుకో తల్లి. అమ్మ పోయింది కదా పరువు. అప్పుడు వెళ్ళి పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇచ్చి ఉండాలి కదా. నువ్వు గొప్పదాని అయితే ఇప్పుడు పరువు ఉందా? ఇంకోదాన్ని మగవాడిని తీసుకొచ్చి చేసుకున్నావు. 2 పిల్లల తల్లి అక్కడ అమ్మాయి మొగుడిని వచ్చి పెళ్లి చేసుకున్నావు. ఇప్పుడుందా నీకు పరువు? వాళ్ళు వచ్చి నిజంగా నువ్వు అంత గొప్పదానివి అయితే వాళ్ళు ఇంట్లో వచ్చి గొడవ చేసినప్పుడు ఇలా ఏదో పని చేశారని పోలీస్ స్టేషన్ లో కంప్లైంట్ ఇవ్వాలి. ఎవరో అమ్మ నువ్వు ఎందుకు వెళ్ళి ఇంకో ఇంట్లో గొడవ పెట్టావు అని అడుగుతారా? అప్పుడు తప్పు వాళ్ళది. అది మేము చేయకపోవడం తప్పేలే మేడం. అవునంటే అవును, నువ్వు దొంగదానివి కాబట్టి నువ్వు చేయకుండా దొంగతనంగా ఇతను చేసుకున్నావు పెళ్లి. నా పెళ్లి చేసుకున్నప్పుడల్లా నువ్వు ప్రూవ్ చేసుకున్నావా? పద్ధతికి వెళ్ళి విడాకులు ఇప్పించి పెళ్లి చేసుకున్నావా? అప్పుడు కూడా అది కూడా చేయలే నువ్వు. ఇతనికి కాల్ చేసిన పండగ అయిపోయిన తర్వాత తీసుకెళ్ళవా అని చెప్పి. మా అక్క వద్దంటుంది, మా అక్క తీసుకురావద్దు అంటుంది అని అన్నాడు. సరే నువ్వన్నా రా అంటే నేను కూడా రాను అని అన్నాను. నువ్వు రావు నన్ను తీసుకెళ్ళవా అంటే నేను రాను, మా ఇంట్లో వాళ్ళు ఒప్పుకుంటలేదని అన్నాను. అన్న పెళ్లి ఎక్కడ చేసుకున్నారు మీరు? అంటే పెళ్ళి ఫస్ట్ మేము ఇద్దరం చేసుకున్నాం మేడం. అది మేము రూమ్లోనే చేసుకున్నాము. తర్వాత ఇతను రూమ్ లో అంటే ఎలాగా తాళి కట్టేసుకున్నారా? అలా రూమ్ లో తాళి కట్టేసుకుంటే పెళ్లి అయిపోయింది మీకు. ఇతను ఏం చేసిందంటే మా అన్నయ్యకి నాకు ఇద్దరికి ఒకటేసారి పిల్లల్ని చూసేసారు, మా ఇద్దరికి ఒకటేసారి పెళ్లి చేస్తారంట. అంటే ఇంకా మేమిద్దరం చేసుకున్నాం మేడం. సో మీ అమ్మకి కూడా చెప్పలే? అప్పుడు చెప్పలేదు. రూమ్ లో పెళ్లి చేసుకున్నాక ఎక్కడికి వెళ్ళారు? రూమ్ లోనే. అక్కడ ఇతను రెంట్కే రూమ్ తీసుకున్నాడు మేడం. అక్కడే ఉన్నారు? అక్కడే ఉన్నాం. ఎన్నాళ్ళు ఉన్నారు? ఒక 1 మంత్ ఉన్నాం మేడం. అంతే. 1 మంత్. మీ అమ్మకి సంగతి తెలుసా మీరు అక్కడ ఉన్నారని? తెలుసు. మీ అమ్మగారికి చెప్పారా మీరు? తెలుసు. మీరు కూడా వదిలేసారమ్మా? సరే అలాగే ఉండండి అని. నేను వదిలేను మేడం, నేను చేస్తాను చెప్పిన వీళ్ళు ఆగలేరు మేడం. నేను చేస్తాను అన్నాం, తర్వాత చేస్తాం మెల్లగా, మీరు ఆగండి అని చెప్పాను మేడం. వీళ్ళు పెళ్లి చేసుకున్నాక నాకు తర్వాత చెప్పారు మేడం,
వాళ్ళు పెళ్లి చేసుకుని నాకు అస్సలు తెలియదు. కరెక్ట్ అమ్మా, పెళ్లి చేసుకున్నాక తర్వాత చెప్పారు. వీళ్ళు ఏదో రూమ్ లో పెళ్లి చేసుకుంటే పెళ్లి అయిపోద్ది, అప్పుడన్నా మీరు పిలిచి మంచిగా పద్ధతిగా పెళ్లి చేశారా? అదే మళ్ళీ నేను చేశాను మేడం. ఎప్పుడు చేశారు? మళ్ళీ యాదగిరిగుట్టకు తీసుకెళ్లి చేశాను నేను. తను మీ అమ్మ ఇంట్లో వదిలేసి రాలేదు అంతేనా? వదిలేసి రాలేదు మేడం. ఇంకా రాలేదు. వాళ్ళ ఇంట్లో వాళ్ళు ఏం చేశారంటే దాచిపెట్టేశారు. 2 months దాచిపెట్టేశారు. దాచిపెట్టేసింది కాక నేను వీళ్ళ ఇంటి దిక్కు మా అన్నయ్య వాళ్ళు రూమ్ చూసుకోవడానికి వెళ్తే వాళ్ళ మమ్మీ అన్నదంట మా ఇంటికి ఎంక్వైరీకి వస్తున్నారా అని చెప్పి అన్నదంట. అదే రోజు నైట్ నేను మా అక్క వాళ్ళ ఇంటికి పోయేసి వచ్చి బయట కూర్చున్నాను మేడం. బయట కూర్చుంటే వీళ్ళ అన్నయ్య ఏం చేసిండు, దూరం ఉంచి 2 అబ్బాయిలను పంపించిండు. అతను మమ్మల్ని నారాయణ మాస్టర్ పంపించిండు డ్యాన్స్ ప్రోగ్రామ్స్ కోసము, గోపి ఉన్నాడా అని చెప్పి. అతను మాట్లాడుకుంటూ ఫోటో తీసేసిండు మేడం నన్ను. ఆ తర్వాత ఎవరు పంపించారు అనేసరికి వీళ్ళ అన్నయ్య ఉరికొచ్చిండు. మేమే పంపించినాం, మా తమ్ముని కోసం పంపించినాం, మా తమ్ముడు లేడు అని అన్నాడు. తాగేసి వచ్చింది మేడం. తాగేసి వచ్చి ఫోటోలు తీయడం అలా చేసేసిన తర్వాత మా బస్సు వాళ్ళు అన్నారు కంప్లైంట్ ఇవ్వపోయి వాళ్ళు గేమ్ ఆడుతున్నారు అనేసి అంటే మేము కంప్లైంట్ ఇచ్చినాను. కంప్లైంట్ ఇచ్చిన తర్వాత లేడు మా దగ్గర అనేసి అలాగే చేసేది. 2 months అయిన తర్వాత ఇతనే మా బావకి కాల్ చేసి వచ్చిండు. వచ్చి ఎక్కడున్నావు నువ్వు అంటే కొంపల్లిలో దాచిపెట్టింది అన్నాను. సరే నేను వెళ్ళినా మేడం, అక్కడికి వెళ్ళిన రూమ్ అయిన నేను రావడానికి కూడా నువ్వు నన్ను వదిలేస్తున్నా అని చెప్పి లెటర్ రాసి పెట్టేసి వస్తేనే నా దగ్గరికి రా, లేకపోతే రావద్దు అని అన్నాడు. నేను ఎందుకు రాయాలి అనేసి నేను గొడవ పడి వెళ్ళినాను. వెళ్ళిన తర్వాత నెక్స్ట్ డే అతను మార్నింగ్ వెళ్దాము, ఈవినింగ్ నైట్ అయింది కదా, మార్నింగ్ వెళ్దామంటే ఉన్నాను. అతన్ని ఎక్కడైతే రూమ్లో కిరాయి పెట్టి ఉంచిర్రో అక్కడనే ఉన్నాము నైట్. పొద్దున్న వెళ్దాం అనేసి రెడీ అవుతున్నప్పుడు వీళ్ళ డాడీ వీళ్ళ అక్క వచ్చారు. వచ్చి నీకు పెళ్లి చేసేదాకా ఆగదారా, అన్న ఆగలేదా అని చెప్పి నన్ను వీళ్ళ అక్క వీళ్ళ నాన్న ఇద్దరు కలిసి కొట్టిరు, జుట్టు పట్టుకొని కొట్టిరు. కొడితే ఇతను ఆపి తీసుకొని వచ్చిన తర్వాత మా ఇంటి దగ్గర లీడర్ ఉన్నాడు. లీడర్ ఉంటే అతనికి చూపిస్తే ఇట్లా ఉరికొస్తున్నారు, విడదీసామని చూస్తున్నారు, మేమిద్దరం పెళ్లి చేసుకున్నామంటే కంప్లైంట్ ఇవ్వండి అని అన్నారు. కంప్లైంట్ ఇచ్చాం. ఇస్తే అక్కడ ఇన్స్పెక్టర్ ఏమన్నాడంటే వీళ్ళని తీసుకెళ్ళి 2 సర్టిఫికేట్లు ఉంటే గుట్ట మీద పెళ్లి చేసుకురా అమ్మ అని చెప్పి అన్నారు. అంటే ఇతను సర్టిఫికేట్ తీసుకురాలేదు మేడం. ఇక అమ్మ వాళ్ళే మా చుట్టాలు ఎవరైతే ఉన్నారో వాళ్ళని పిలిపించి మాకు పెళ్లి చేశారు. పెళ్లి చేసిన తర్వాత ఉన్నాడు, బాగానే ఉన్నాడు. మళ్ళీ నేను జాబ్కి వేసి వస్తానని చెప్పి మళ్ళీ వెళ్ళిపోవడం. పాప పుట్టిన తర్వాత మళ్ళీ సంవత్సరం అయినాక మళ్ళీ తిరగడం మొదలుపెట్టింది కాక వదిలేసి వెళ్ళిపోయి నాకు నువ్వు వద్దు, ఆ పిల్ల ఎవరో నాకు తెలియదు, నాకు విడాకులు ఇచ్చేసి అని నాకు టార్చర్ పెట్టిండు. ఒక రౌడీని వేసుకొని తిరిగిండు, వాని పేరు సత్తి అనుకుంటా, అతని ఫ్రెండ్ అంట. అతనితో వార్నింగ్ ఇప్పించిండు, చంపేస్తాము నువ్వు విడాకులు ఇవ్వకపోతే అనేసి. పాప పుట్టి 1 year అయిన తర్వాత కంప్లైంట్ ఇచ్చాను. అప్పుడు మహిళా పోలీస్ స్టేషన్లో కేసు పట్టుకుంది. అతనికి కౌన్సిలింగ్ ఇచ్చి ఇంటికి పంపించింది. తర్వాత అప్పుడు కొన్ని రోజులు బాగానే ఉన్నాడు. మా ఇద్దరి మధ్యలో సంబంధం సరిగ్గా లేదు మేడం. తనేమో వచ్చేవాడు నా దగ్గరికి, పూర్తిగా అసలు ఏం చేసేవాడు కాదు మేడం. మామూలుగా ఉండేది మొత్తం మేడం. అలాగే టెన్షన్తో ఉన్నప్పుడే నాకు సడన్గా తనకు ముందు పెళ్ళైన విషయం తెలిసింది మేడం. అక్కడ ఉన్న టైంలోనే కాల్స్ వచ్చాయి మేడం. ఎలా అంటే మీ భర్త నీతో ఉండట్లేదు కదా, నీకేం ఇబ్బంది లేకపోతే నేను వస్తాను, నీ భర్త ఏమొద్దు, అతను చేయడానికి అతనికి అసలు చేత కాదు నాకు తెలుసు, నాతో ఉండట్లేదు అని చెప్పినప్పుడు ఇగో మీ అమ్మాయికి మత్తు ఇంజెక్షన్ ఇస్తాను మళ్ళీ అప్పుడు చేస్తానంటే మా అమ్మ కూడా ఒప్పుకుంది మేడం. నాశనం చేస్తారా మెంటలోడా? అదే ఊరి నీ కొడుకు ఎవరికి వేస్తారో అదే తెలుసు. నీ కొడుకు ఒక్కరోజు పెళ్ళ యాదగిరి రాలేదు పంచమల్లోనికి. ఇంటికి నేను పిల్లలు కావాలని వస్తే చెప్పు నీ కొడుకు 100 విధాలు నువ్వు రావు.